మొత్తానికి అనుకున్నా సాధించావు. కష్టపడి ఐపీఎస్ పాస్ అయ్యావు. అవునండి, నా ఐపీఎస్ ట్రైనింగ్, మా నాన్నగారి విజయవాడ ట్రాన్స్ఫర్ రెండూ ఒకేసారి జరిగిపోయాయి. త్వరలో ప్రయాణం. ఇక ఈ కాలనీ పెడదాం వదిలిపోయింది. దొరికింది. ఏమే నన్ను చెప్ప మీద కొడతావా? అది దాన్ని మనసులో పెట్టుకుని నీకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ చెడగొట్టేశానే. ఆకాశరావున లెటర్స్ రాశాడే నీ క్యారెక్టర్ మంచిది కాదని. ఇప్పుడు ఈ రోడ్డు మీద నేను ముద్దు పెట్టుకుంటాను. నేను పెట్టాలి, నేను చూసుకుంటారా? నా చేతిలో చచ్చావరా? అయ్యయ్యో, ఇదేమిటే ఇలా జరిగింది? మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నానా రభస అయిపోతుంది. అయితే ఏంటి? ఇలా మెత్తగా ఉంటేనే మెత్తబుద్ధేస్తుంది. అయినా జరిగిందేదో నిజం చెప్పేద్దాం. ఏంటి బజార్లో ఏదో గొడవ జరిగిందంటే ఏంటి? ఏం లేదండి. నువ్వు నోర్పి. ఏంటి ఏంటి బ్లడ్ ఏంటి? అదేనండి, మెట్ల మీద జారిపడి. నువ్వు చెప్పు, ఏం జరిగింది? నువ్వు చెప్పవే స్వాతి, చెప్పు. అది వంశీ వాళ్ళు. వంశీగాడు అన్నమాట ఇదంతా చేసింది. వాడి సంగతి తేలుస్తా. నాన్నగారు ఆగండి. వంశీ తప్పేం లేదు అమ్మా. అసలు వంశీ తప్పేం లేదమ్మా. ఇందులో వంశీ తప్పేం లేదమ్మా. నిన్ను థ్యాంక్స్ మామ, విడిపించినందుకు. అరే బోసుగా, నీకు చాలా తక్కువ డబ్బులు పడ్డారా? రేపు ఆంటీని ముందే తెలుసు కదా. ఊరుకోరా, దాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. నోరు మీడరా ఎరా, మీకు సిగ్గు శరం మానం లేవా? ఓ ఆడపిల్లని ఏడిపించి జైలుకి వెళ్తారా? అయినా సుబ్బారావు గారు హీరో అనుకుంటున్నాడా? కాలనీలో గొడవలు కాలనీలో సర్దుకోక పోలీసుల దాకా వెళ్తాడా? ఎంత జరిగినా మీరు చేతగానే అదవల్ల సైలెంట్ అయిపోతారా? ఎదవలారా చెయ్యి. ఒక్క నిమిషం. జరిగింది నాకే సిగ్గుగా ఉంది. వంశీగాడు ఆవేశపరుడే, తప్పే చేశాడు. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. నాకు ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు. మా నాన్నగారి దృష్టిలో నా స్థానం ఎంత దిగజారిపోయిందో ఆ బాధ నాకే తెలుసు. అంతకన్నా దారుణం, నిశ్చితార్థం వరకు వచ్చిన నీ పెళ్లి మా వంశీగాడి వలన ఆగిపోవడం. అందుకే ఆ తప్పుని నేను సరిదిద్దాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నీతోనా నా పెళ్లి అని మాత్రం అనకండి. నేను మారిపోతాను. లైఫ్లో నేను సెటిల్ అయ్యాను అని మీరు నమ్మిన రోజే నా చెయ్యి అందుకోండి. మీ సమాధానం కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. వస్తాను. పాపం శృతి, మనం తప్పు చేశామా? సారీ చెప్పేద్దాంరా. ఇంకెప్పుడు నీ జోలికి రామని చెప్పేద్దాంరా. తాళం ఇలా రండి. దేనికి? వీళ్ళెక్కడా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ మీరు బ్యాడ్ బాయ్స్, వరస్ట్. రావే చెల్లి. పాపం జరిగిన దానికి ఆ క్షణాలు బాధపడినా మళ్ళీ మామూలే. ఈ కాలనీలో అందరి దగ్గర డబ్బులు అడగడం, దాయి తనడం, గొడవలు మళ్ళీ మామూలే. ఇలా ఓ 6 నెలలు గడిచింది. టెర్రరిస్టుల ఘాతకానికి 30 మంది బలి. అమ్మో, పేపర్ అంతా బ్యాడ్ న్యూస్లే. సక్కుబాయి పాలు, సక్కుబాయి పాలు.
నమస్కారం సార్, బాగున్నారా? బాగానే ఉన్నాం. నువ్వు వచ్చావు కదా, ఏం జరుగుతుందేమో కదా. అదే పాయింట్ మీద కేడీ ఇన్సూరెన్స్ లో పాలసీ ఎందుకు తీసుకోకూడదు? చూడండి, ఈ క్షణంలో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, కానీ మరో క్షణంలో గుండె నొప్పితో పోతే పాపం మీ ఆవిడికి దిక్కవరండి బాబోయ్. పాపం అమ్మ అతనికి ఎవరు దిక్కవుతారు బాబోయ్. ముద్దులాంటి మొగుడుతో ఏ ముచ్చటా లేదు. నా కోసమైనా ముందు ఆ సంగతి చూడమని చెప్పండి. అందుకేనమ్మా మీ ఆయన పేరు మీద 2 లక్షలు పాలసీ చేస్తే ఆయన పోయాక ఆ ముచ్చట్లన్నీ మీరు తీర్చుకోవచ్చు. ఇదిగో నువ్వు మరీ టూ మచ్ గా మాడుతున్నావయ్యా. నాకు కానీ కోపం వస్తే ఎరగదీస్తా. మాటలే చేతలుండవు. అవునా? నువ్వు ఉండరా మగడా. ఆయన మీద ఎందుకు కోపం చూపిస్తారు? ఆ కోపం మీద నా మీద చూపించి నన్ను ఎరగదీయండి. ఇదిగో నేను బయటికి వెళ్ళాలి కదా, నీళ్ళు అవి ఏర్పాటు చేసావా? అంతేలే, ఎంతసేపు నువ్వు నీళ్ళాటవే. నా చేత నీళ్ళాడించేది ఏమైనా ఉందా? యాదవనాసని యాదవనాసని. దేవుడు దీన్ని భరించడం చాలా కష్టం రా నాయన. చూడు తమ్ముడు, ఏంటక్కయ్యా? ఆయన పేరు మీద ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయించానే అనుకో. అనుకున్నాను. ఆ తర్వాత ఆ మన్నాడే అయినా పుట్టుకు మొన్నాడే అనుకో. నాకు ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుంది? 10, 11, 12, 13, 14. ఏంటి కోట్ల? కాదు, జైలు లైఫ్ పడిపోతుంది. చేయించుకున్నందుకు నీకు, చేసినందుకు నాకు ఇద్దరికి తీరిపోతుందండి. అవునా? వాస్తా తొక్కల బేరం. ఓయ్. కొన్నాళ్ళ తర్వాత ఈ ఎదవల పక్కింట్లోకి ఎవరో దిగారు. పాపం వీళ్ళ చేతిలో భలే. బాబీ, ఏమైంది? పాట ఆపేసరే? పాట అయిపోయింది, ఇంకా చాలులే. మస్తుందిరా ఆంటీ. ఇంతకీ ఎవరా ఆంటీ? పర్సనాలిటీ అదిరిందిరా. అవునరా మామా. అమ్మాయి ఎవరో నేను చెబుతాగా. పేరు వైశాలి, వెరీ గుడ్ పర్సనాలిటీ, ఊరు వైజాగ్, వయసు 26, వెస్టర్న్ అండ్ క్లాసికల్ డాన్సర్, భర్త ఎర్రోడు, ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్ని నాకెలా తెలిసాయని ఆశ్చర్యపోతున్నారా? ఈవిడి డీటెయిల్స్ ఏంటి? ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడి జాతకం మన దగ్గర ఉంటది. ఎందుకంటే పాలసీ చేయించాలి కదా. అమ్మో టైం ఏంటి, వెళ్తా, పాలసీతో వస్తా. వైశాలి, వైశాలట, వైశాలి, వైశాలి, వైశాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓసారి ఇలా వస్తారా?